లాక్డౌన్ ఎఫెక్ట్తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కూతురి పెళ్లి ఆగిపోతుందన్న మనస్పాతంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలోని మందసకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కూతురి పెళ్లి ఆగిపోతుందని బెంగతో గుండెపోటు గురై బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. మందస మండలంలోని పిడిమందసకు చెందిన వెంకట్రావు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తె వివాహం కోసం వెంకట్రావు వివాహ శుభలేఖలు పంచేందుకు విశాఖపట్నం బంధువుల ఇంటికి వెళ్ళాడు. లాక్డౌన్ కారణంగా తిరిగి ఇంటికి వెళ్ళి అవకాశం లేక విశాఖపట్నంలోనే చిక్కుకున్నాడు. అటు వరుడు తల్లి కూడా బంధువులకు శుభలేఖలు పంచేందుకు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ముహూర్తం దగ్గర పడటంతో కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే బెంగతో వెంకట్రావుకు గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.